యుఐ 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 అంటే అందరూ యు అండ్ ఐ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ యు అండ్ ఐ, ఇట్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో మొత్తం నేను చెప్పాను, బట్ సినిమా చూసి అర్థం చేసుకోగలగాలి. అది అంటే ఏం అర్థమైందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వన్స్ యూ గో టు మూవీ అర్థమైంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. నేను కంపేర్ టు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే హీ డిడ్ బెస్ట్. కాన్సెప్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాని రిఫరెన్స్ తీసుకుని స్టోరీ క్రియేట్ చేశారు అంతే. డెఫినెట్లీ మోర్ దాన్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ. డెఫినెట్లీ నాట్ ఏ వన్ టైమ్ వాచ్, బట్ డెఫినెట్లీ బట్ మారుతారని దేర్ పర్స్పెక్టివ్. బట్ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా 2.5 hours మూవీ ఏదైతే ఉందో వాళ్ళకి బయట టెన్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ బయట అంటే దే కెన్ కనెక్ట్ విత్ ద మూవీ అన్నమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ చేసేది అదే కదండి, బయట రియాలిటీ చూపించారు. రియల్ గా చెప్పాలంటే రియాలిటీ చూపించారు. దట్స్ ఇట్. నైస్, అది ఎక్స్పెక్ట్ చేయలేం. భయ్యా ఇప్పుడే ఉపేంద్ర అన్న యుఐ సినిమా చూసొచ్చా. యుఐ అంటే నువ్వు నేను అనుకున్నాను, కానీ అది కాదు సినిమా. వాళ్ళు నువ్వే నేనే. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే చెప్తానికి ఏం లేదు అక్కడ, నాకు ఏం అర్థం కాలేదు. సో ఖచ్చితంగా ఇంకొక 4-5 సార్లు సినిమా చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు, అంతవరకు కూడా ఏం చెప్పలేము. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా పుష్ప సినిమా టికెట్లు ఆగిపోతాయి, ఇంకా సేల్ లేదు. ఇదే హౌస్ఫుల్ డెఫినెట్ గా, ఎందుకంటే ఉపేంద్ర అన్న నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి 100 రెట్లు ఎక్కువ ఉంది. 10,000 అప్పు చేసినా పర్లేదు, నైట్ మళ్ళీ సినిమా చూడాలి ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే 10,000 అప్పు ఎందుకంటే ఒక సినిమా చూడడం కాదు, 10 సార్లు చూడాలి ఈ సినిమా చూడాలంటే, అర్థం అవ్వాలంటే. స్టోరీ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ సినిమా అర్థం చేసుకోవాలంట. సినిమా అర్థం అయితే స్టోరీ హైలైట్స్ ఏం చెప్పొచ్చు. హైలైట్స్ చెప్పాలంటే ఏం చెప్పలేం భయ, ఎందుకంటే నాకేం క్లైమాక్స్ రెండేంది, సినిమానే డిఫరెంట్. అప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది, ఐఎమ్ ద గాడ్. ఇప్పుడు కూడా ఇదే సేమ్ కల్కి, ఐఎమ్ ద గాడ్ అన్నాడు, పిచ్చి లేపాడంతే. డబుల్ యాక్షన్ లో మాత్రం ఇరగ తీసాడు. వైట్ అండ్ వైట్ ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్ ఒకటి, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఒకసారి కాదు, మినిమం 2-3 సార్లు చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు. మాక్సిమం అర్థం కాదు అంతే. అది చెప్పాలన్నా కూడా ఇంకా 4-5 సార్లు సినిమా చూడాలి. కామెడీ అయినా యాక్షన్ అయినా అన్ని ఉన్నాయి. యుఐ ఉపేంద్ర గారు యుఐ మూవీ చూసాము. సో నేను ఏ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళానో ఆ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయింది. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ వేరు, ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ వేరు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, క్రాంకీగా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఉంది, ఆ క్రేజీనెస్, ఆ క్రాంకీనెస్ అయితే ఉంది మూవీలో. అలానే ఓన్లీ క్రేజీనెస్ లేదండి, దాంతో కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుని పాలిటిక్స్ గురించి, హంగర్ గురించి, వాటిలన్నిటి గురించి తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు. నాకు యుఐ దాని జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరు సొసైటీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, పాలిటిక్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, మనతో మనం అలా ఇంటరాక్ట్ అవుతాము. సో ఆ రెండు కూడా దాంట్లో ఎంటర్టైనింగ్ గా చెప్పారు. అంత నాకైతే అర్థమైనాయండి. మేబీ ఇంకొంచెం ఆలోచిస్తే అర్థమైతే. సో అంత క్రిస్టోఫర్ నోలన్ లెవెల్లో కాదు, మనకు అర్థమయ్యేలాగా ఎంటర్టైనింగ్ గానే ఉంది అనమాట. డబుల్ యాక్షన్ అంటున్నారు కదా, ఎలా ఉంది? అది డబుల్ యాక్షన్ కింద తీసుకోవచ్చు, సింగిల్ యాక్షన్ కింద కూడా తీసుకోవచ్చు. అది చెప్పేసి స్పాయిలర్. ఆ డబుల్ యాక్షన్ యు అండ్ ఐ, అందులో ఒకళ్ళు ఐ ఒకళ్ళు యు అనుకుంటే ఐతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, యూతో ఇంటరాక్ట్ ఎలా అవుతారు అని ఒక 2 ట్రాక్స్. ఇన్ఫాక్ట్ మన రెండింటిని ఒక క్యారెక్టర్ కింద కూడా తీసుకోవచ్చు. బాగుందండి ఇద్దరు. కామెడీ సీన్స్ గానీ ఆ డైరెక్షన్ అవన్నీ ఐ వుడ్ సే దీన్ని కామెడీ మూవీ కింద తీసుకోవచ్చండి. ఎక్కడ మనకి లెక్చర్ ఇస్తున్నట్టు ఉండదు, సొసైటీకి లెక్చర్ ఇస్తున్నట్టు ఉండదు. ప్రతిదీ కొంచెం ఫన్ వేలోనే మనకి చెప్తారనమాట, ఆయన స్టైల్ ఆఫ్ ఫన్ వేలో. ఫైటింగ్ సీన్స్ ఉన్నాయండి. అంటే ఫైటింగ్ సీన్స్ కూడా ఉపేంద్ర గారి స్టైల్లో ఉన్నాయి. మనం ఫైట్ అనుకుంటాం, కానీ అది ఫైటా కాదా అని చూసే లోపల ఇంకేదో జరుగుతుంది. సో అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటది. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ లో చాలా బాగున్నాయి. నాది పెద్దది నీది చిన్నది అని ఒక సాంగ్ ఉంటుంది, మనం విన్నప్పుడు ఫన్నీగా ఉంటది. ఆ కాంటెక్స్ట్ లో ఎందుకు అలా మాట్లాడారు అనేది ఉంటది అనమాట. సో ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే లో తీసారు. సో సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి సినిమా చూసి. 3+ ఇస్తానండి నేనైతే. మూవీ అయితే చాలా బాగుంది. సో ఉపేంద్ర యుఐ చాలా పెద్దది మూవీ, చాలా పెద్దది, చాలా బాగా తీశారు. అంటే పెద్దది అంటే అన్ని కంటెంట్లు ఉన్నాయి. చాలా అంటే ఎప్పుడు ఉపేంద్ర గారు 10 years బ్యాకే ఒక మంచి కంటెంట్ తోని అందరినీ ఆలోచించే విధంగా తీశారు.
సో ఇప్పుడు అప్డేట్ అయిన వర్షన్ కి చాలా అంటే రాజకీయంగా కానీ మనుషుల పరంగా కానీ మనం ఎట్లా ఉండాలి అన్ని డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ అన్ని ఎక్కువ మూవీలో మనకు ఉపేంద్ర గారి డైలాగ్స్ తనే ఎక్కువ కనిపిస్తుంటాడు. సినిమా కూడా అంత మంచిగా ఉంది. సో ఇంటెలిజెంట్ పీపుల్ కి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. కొందరికి ఇదేం సినిమా అనుకుంటారు, కానీ డెప్త్ గా ఆలోచిస్తే ఇది సినిమా అని మన నిజ జీవితంలో ఏదైతే జరుగుతుందో రాజకీయాలు కానీ అన్ని మీడియాస్ కానీ మనం ఎలా డైవర్ట్ చేస్తుంది సోషల్ మీడియా కానీ ప్రతిదీ చాలా బాగా చూపించారు. నిజంగా ఉపేంద్ర గారికి అయితే అప్డేట్ అయిన వర్షన్ లో థ్యాంక్ యూ సార్. నాకైతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఉపేంద్ర గారు మళ్ళీ బ్యాక్ ఇచ్చారనిపించింది. మంచి మెసేజ్, అందరు చూడండి. ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీ ఇది. స్టార్టింగ్ మాత్రం మిస్ కాకండి. స్టార్టింగ్ మిస్ అయితే మీరు కొద్దిగా సినిమాని అర్థం చేసుకోలేరు. ఖచ్చితంగా మీరు 2 టైం కూడా చూస్తారు ఈ మూవీని, అంత బాగుంది. థ్యాంక్ యూ. అన్నా నాది చాలా పెద్దది, వాడికన్నా నీది చిన్నది. ఏం సినిమా తీశారన్న, అసలు మామూలుగా లేదు. నువ్వు మూర్ఖుడివైతే సినిమా మొత్తం చూస్తావు. అదే నాలా ఇంటెలిజెంట్ అయితే 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతావు. సో ఈ సినిమాకి ఎవరు రావాలంటే నాలాంటి పనికి మాలోళ్ళు రావాలి, నీలాంటి ఎదవలు రావాలి. సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా రావచ్చునా. అలాంటి సినిమా తీసిండు మన ఉపేంద్ర అన్న. యుఐ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. యుఐ ఈస్ డేంజరస్ దెన్ ఏ అన్నారు. సో అలాగే ఉంది సినిమా, మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి చెప్తున్నా అన్న, ఈ సినిమాలో కంటెంట్ అంటే ప్రకృతి అంటే మన అమ్మ లాంటిది. అసలు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నా. నెక్స్ట్ లెవెల్ ఉపేంద్ర గారి పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అసలు ఒక చరిత్ర సృష్టిస్తుందన్న. ఆ దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, నువ్వు తెలివైనోడివా 5కి 5 ఇస్తావు, నువ్వు నాలాంటి మూర్ఖుడివా 5కి 4 ఇస్తావు. సో చిన్న పిల్లల నుంచి పండు ముసల దాకా ఎవరైనా చూడండి, మారండి. నాలాగా మాత్రం అవ్వకండి. అంటే కొన్ని దగ్గర అర్థం కాలేదంటున్నారు. అర్థం ఎందుకు కాదనా, నేను ఇంటెలిజెంట్ ని, నేను మూర్ఖుడు అయితే అర్థం కాదు, ఇంటెలిజెంట్ అయితే అర్థమవుతుంది. నేనైతే ఇంటెలిజెంట్ ని కాబట్టి నాకు అర్థమైందా. అవునా, ఉపేంద్ర మొత్తం వచ్చి కింద మీద సామాన్లు మొత్తం ఊపేసిండనా. మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఈ సినిమా చూడన్నా పెరుగుతాయి. రొమాంటిక్ హీరోయిన్ ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించిందనా. ఆ హీరోయిన్ మాత్రం పనికొస్తుంది అన్న, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పనికొస్తుంది. అంటే మంచి టాలెంట్, మంచి పర్ఫార్మెన్స్ మంచిగా ఉందన్న. అమ్మాయి మంచిగా ఉంది. రంగంలో చేరాలనుకునేటప్పుడు తన భార్య మంజు వారియర్ పడే మనోవేదన, అలాగే సూరి ఒక పోలీసుగా ఉండి, ఒక పోలీస్ డ్రైవర్ గా ఉండి అన్యాయంగా నక్సలిజాన్ని చంపుతుంటే ఆయన మానసిక వేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ పార్ట్ లో సూరికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే దీంట్లో అందరికీ కలిపి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. ఎక్కడ ఎవరిని తగ్గుద్దని చెప్పి విక్రమార్క నిజంగా నువ్వు స్టోరీ బేస్డ్ వెళ్తావు కాక మస్త్ అనిపించేస్తుంది, చాలా బాగుంది. విజయ్ సేతుపతిని ఎక్కడన్నా తగ్గిస్తావేమో అనే ఫీలింగ్ అని ఎక్కడ తగ్గించలేదు. 70s 90s లో 80s లో ఆ మధ్యలో జరిగిన పోలీసులకు, ఆ పెత్తందారులకు, నక్సలిజానికి జరిగే పేదరికానికి జరిగే మనోవేదన ఇలా కనబడుతుంది అనమాట. అన్యాయంగా కొంతమంది చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళకి కూడా నచ్చదు కదా. సో వాళ్ళు పడే మనోవేదన చూస్తే మనకి ఏడుపు వచ్చేది అనమాట. అద్భుతంగా అనిపిస్తుంది. ఇళయరాజు గారి మ్యూజిక్ అయితే వండర్ఫుల్. ఆయన ముసలుడు అయిపోయాడు, ఏం చేస్తారు అనుకున్నారు, ఎక్కడ అయిపోలేదు.